హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అసలు జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించిన సమాచారం అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన మిత్రుడు దామోదర్ రెడ్డి ఏవన్ న్యూస్ ఛానల్ అధినేత దామోదర్ రెడ్డి మనకు కలవడం జరిగింది. సో మన మిత్రుడు జాబ్ నోటిఫికేషన్ గురించి అసలు ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, జాబ్ కలర్ ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించిన సమాచారం అనేది మన మిత్రుడు దామోదర్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్, చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. చాలా మంది మిత్రులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారని చెప్పేసి మన మిత్రుడు విక్రమ్ కూడా వచ్చి, అన్న మీరు కొంచెం అటు ఇటు ఉద్యమాలు తిరుగుతారు కాబట్టి మీకు కొంచెం ఏమైనా నోటిఫికేషన్ గురించి ఏమైనా కొద్దిగా మీకు తెలిసి కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పండి. చాలా మంది పిల్లలు కూడా నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి మన మిత్రుడు విక్రమ్ అడిగింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, నాకు తెలిసి మేబీ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం మన రాష్ట్రంలో బడ్జెట్ ఎప్పుడైతే పెడతారో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలంటే సపరేట్ బడ్జెట్ లో మళ్ళీ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన హోంశాఖ కొంచెం బడ్జెట్ కేటాయిస్తేనే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది. ఒకవేళ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో రావచ్చు. గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే కొంచెం గ్రూప్ 1 సంబంధించి కేసు అయితే కొంచెం హైకోర్టులో నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా మరి వాయిదాల మీద వాయిదాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. అది ఏదైనా ఒక్కొక్క క్లారిటీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నిజంగానే తీర్పు ఏదో ఒకటి ఫైనల్ చేసి ఎస్ అంత క్లియర్ గానే ఉంది, ప్రభుత్వం సరిగానే పరీక్ష పెట్టిందంటేనేమో ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే పిల్లలు కొత్త నోటిఫికేషన్ చదువుకుంటారు. లేదు కొంచెం ఇబ్బంది ఉంది, ఆల్రెడీ పెట్టిన ఎగ్జామ్ కూడా కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పేసి అంటున్నాం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు కూడా ఎటు కాకుండా చేసేసరికి నిరుద్యోగులు కూడా అయోమయం గురై ఎటు అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మిత్రులారా, నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా రావచ్చు, మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పి చెప్తున్నా. అంటే ఏ మంత్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మీకున్న ఎక్స్పెక్టేషన్? మేబీ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది వస్తే ఏప్రిల్ రావచ్చండి. ఎందుకంటే ఏప్రిల్ నోటిఫికేషన్ ఇస్తేనే మేబీ ఆగస్టులో ఫిలిమ్స్ పెట్టుకుంటారు. తర్వాత ఈవెంట్స్ అనుకూలమైన నెలలు డిసెంబర్, జనవరి. కాబట్టి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తేనే కరెక్ట్ అనుకూలం ఉన్నట్టు నెల. ఒకవేళ ఏప్రిల్ మిస్ అయిపోతే మాత్రం ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టం అన్నట్టే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, మంత్రులకి వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏదేదో చిన్న చిన్న సమస్యలు పెట్టించుకుంటారు. కానీ ఇంతమంది మన రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులు అందరం కూడా ఇంత భారీ ఎత్తున చేస్తున్నా కూడా కనీసం చేమకుతున్నట్టు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి ప్రభుత్వం నిజంగానే ఏమనుకుంటుందో కూడా ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది కూడా ఎట్లా తయారంటే ఏదో ఒక పార్టీ దగ్గర పోయి ఏదో ఒక పార్టీ దగ్గర ఇబ్బంది తీసుకునే వల్ల అటు ప్రభుత్వం కూడా కొంచెం ఆ విధంగా కూడా వేరే అయిపోతుంది. అసలైన నిరుద్యోగ సమస్య అనేది బయటకు వెళ్ళట్లే. ఏదో ఒక పార్టీ చేపిస్తుంది, ఒక పార్టీ వీళ్ళని వెనకుండా చేపిస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పని కూడా మీకు ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చారు, వీళ్ళంతా పార్టీ కార్యకర్తలు ఎట్లయితారు? కాబట్టి తక్షణమే మీరు ఇలాంటి కల్లబొల్లి మాటలు మానుకొని ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి దిల్సుఖ్ నగర్ లో కానీ అశోక్ నగర్ చౌరస్తాలో కానీ చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మున్సిపల్ ఎలక్షన్ ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ, గ్రూప్స్ వాళ్ళు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ వాళ్ళు కానీ చాలా మంది ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణం విడుదల చేయకపోతే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. నిరుద్యోగులు అందరం కూడా మీకు ఆ రోజైతే మీరు ఏ విధంగా మిమ్మల్ని గెలిపాయని చెప్పేసి ఏ విధంగా అయితే మేము ప్రచారం చేసినామో ఈ రోజు మీకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ లో ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉండొచ్చు, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? మిత్రులారా, మీరు కూడా చూసుకోవచ్చు. మొన్న జనవరిలో కూడా జనవరి 1 ఆ టైంలో అనుకుంటా డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా సుమారు 14,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేబీ కానిస్టేబుల్ ఒక 13,000 నుంచి 14,000 మధ్యలో ఉండొచ్చు. ఎస్ఐలు ఉంటే ఒక 500 నుంచి 700 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా మేము పెంచట్లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ మేము అనేది ఏంటంటే, మీరు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వస్తే దాని గురించి స్పందించారు. రిటైర్మెంట్ ఏజ్ గురించి ఏదో సరే స్పందించి 63 సంవత్సరాలు చేస్తున్నారంటే దాని గురించి స్పందించారు. మరి ఇంతకనగా నిరుద్యోగుల ఓట మీదకి వచ్చి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నా మీకు కనపడట్లేదా, మీ కళ్ళకి కనిపిస్తలే అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేయండి వెంటనే. అండ్ అలాగే ఈ చాలా మంది